హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. సార్, మ్యూచువల్ ఫండ్స్లో 2 types ఆఫ్ పిఎంఎస్ ఉన్నాయి, డిస్క్రిషనరీ అండ్ నాన్ డిస్క్రిషనరీ అని. ఈ కొత్తగా వచ్చిన నాన్ డిస్క్రిషనరీ గురించి చెప్పండి. యాక్చువల్గా మొదటి నుంచి కూడా డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ అండ్ 2 types ఆఫ్ పిఎంఎస్లు అయితే ఉన్నాయి మేడం. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు చూడండి, చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే పిఎంఎస్లో స్టాక్స్ మాత్రమే ఉంటాయి, స్టాక్సే ఉంటాయి అన్న అపోహం అయితే చాలా మందికి ఉంది. ఇప్పుడు అలా కాకు మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి పిఎంఎస్ ద్వారా దొరుకుతున్నాయి. అయితే చూడండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే చాలా మందికి తెలుసు మ్యూచువల్ ఫండ్స్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తాయి, ఒక లాంగ్ రన్లో ఎంత మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అని చెప్పి. అయితే ఇప్పుడు చూడండి, చాలా మంది జనరల్గా తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో జీరోదా కావచ్చు, ఆప్ స్టాక్స్ కావచ్చు, ఒక డైరెక్ట్ ప్లాన్స్ కొంటారు, లేదా ఒక అడ్వైజర్ దగ్గర సంప్రదించి ఒక రెగ్యులర్ ప్లాన్స్ తీసుకుంటారు. అయితే రెండింటిలో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటే అడ్వైజర్ ఉండడు, అడ్వైజర్ దగ్గరికి వెళ్తేనేమో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్కి చెక్ పెడుతూనే నాన్ డిస్క్రిషనరీలో మనకి పిఎంఎస్ అందుబాటులోకి వచ్చాయి. అది కూడా ఫస్ట్ సెప్టెంబర్ 2024 నుంచి, ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది. సో కేవలం అందరికీ తెలుసు పిఎంఎస్ అంటే మేము 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో ఆ 50 lakhs ఇన్వెస్ట్మెంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు. ఒక అడ్వైజర్ కాదండి, ఇక్కడ పిఎంఎస్లో 10 మంది అడ్వైజర్లు ఉంటారు. సో 10 మంది అడ్వైజర్లు తీసుకుని మంచి నిర్ణయం కాబట్టి అవి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒక యాక్సిస్ మిడ్ క్యాప్ కావచ్చు, కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ కావచ్చు, హెచ్ఎస్బిసి ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కావచ్చు, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కావచ్చు, అలా 5 సెలెక్ట్ చేసి పెట్టారనుకోండి. ఒకవేళ ఇన్వెస్టర్కి అందులో ఏదన్నా 2 మార్చుకోవాలి అంటే ఆ రైట్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఆ హక్కు కూడా ఉంటుంది. నాన్ డిస్క్రిషనరీలో ఏంటంటే కేవలం ఫండ్ మేనేజర్ చెప్పిందే కాదు, ఒకవేళ అడ్వైజర్ నాకు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ బదులు నాకు ఆ టైంలో ఆ ప్లేస్లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఇవ్వండి అంటే క్వాంట్ స్మాల్ క్యాప్ని యాడ్ చేస్తారు. అలాగే హెచ్ఎస్బిసి ఫ్లెక్సీ క్యాప్ నాకు వద్దు, పారాక్విటీ ఫ్లెక్సీ క్యాప్ కావాలి అంటే వాళ్ళ ఇష్టం మేరకు అది కూడా యాడ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఈవెన్ ఇన్వెస్టర్ చాయిస్ కూడా ఉంది. సో చాలామంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు, ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనాలి. ఇక్కడ చూడండి, కేవలం మనకి మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్లో 5 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటాయి. ఆ 5 చాలండి మనకి కొట్టేసోలు చేయడానికి. అన్నెసరీగా చాలా ఫండ్స్ని పెంచుకుంటూ వెళ్తే కన్ఫ్యూజన్తో మన రిటర్న్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లా మనం తీసుకున్న తర్వాత ఎవరికైనా కావాలి అంటే దాన్ని ఎస్ఐపి మోడ్లో 50,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసేయచ్చు ఎవ్రీ మంత్, అందులోనే సేమ్. సో గణనీయంగా లాభాలు ఇంకా అధికంగా పొందొచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పార్షల్ విత్డ్రాల్ చేయాలి అంటే ఎప్పుడన్నా కూడా మనకి కేవలం 50,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఆ పైన ఎంత ఉన్నా కూడా అది 60 lakhs అయింది అనుకోండి ఫ్యూచర్లో, ఆ 10 lakhs ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. దాన్ని ఎమర్జెన్సీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. సో ఇట్లా ఒక కలగలిపిన పోర్ట్ఫోలియో, ఒక మంచి పోర్ట్ఫోలియో మనకి పిఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచ్చింది నాన్ డిస్క్రిషనరీలో. సో ఇందులో ఎక్స్పెన్స్ రేషియో కూడా కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే 2 crores మన వాల్యూ దాటింది అంటే 0.5% మాత్రమే. ఇప్పుడు చూడండి, చాలామంది దగ్గర కార్పస్ బాగా బిల్డప్ అయింది ఇవాళ రేపు, బికాస్ ఆఫ్ మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చింది. అలాగే చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన పెరిగింది. సో మా దగ్గర డైరెక్ట్గా 2 కోట్లు ఉన్నాయి, ఇవాళ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే డైరెక్ట్గా 2 కోట్లు పెట్టిన వాళ్ళకి 0.5% ఎక్స్పెన్స్ రేషియో. సో ఎక్స్పెన్స్ రేషియో ఎప్పుడైతే మనకి వాల్యూమ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. సో ఎట్లాగో మ్యూచువల్ ఫండ్స్లో కాబట్టి రిస్క్ కూడా 0. మనకి ఎట్లాగైతే డైరెక్ట్గా తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయో త్రూ పిఎంఎస్ తీసుకున్న అవే మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మనకి రిస్క్ ఈక్వల్గానే ఉంది. సో పిఎంఎస్ ద్వారా తీసుకుంటే అధికంగా రిస్క్ అని చాలా మంది అపోహ ఉంది. ఇప్పుడు ఆ అపోహ కూడా పోయింది, ఎందుకంటే అక్కడ ఉన్న మ్యూచువల్ ఫండ్సే, ఇక్కడ ఉన్న మ్యూచువల్ ఫండ్సే. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. చాలామంది ఏంటంటే మమ్మల్ని ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెన్షన్ ప్లాన్ చెప్పండి, ఒక మంచి పెన్షన్ ప్లాన్ తీసుకుంటామంటారు. సో ఇలా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా మనకి పిఎంఎస్లో ఆప్షన్ ఉంది. సో హైబ్రిడ్ ఫండ్స్ మనం దీంట్లో కేటగిరీలో పెడతాం. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ కోసం కావాలి అంటేనేమో ఈక్విటీ ఫండ్స్ సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడైనా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కావాలి అంటే మాత్రం హైబ్రిడ్ ఫండ్స్ సెలెక్ట్ చేస్తాం. అలా ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ కలిసి ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 5 ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు బెస్ట్ 5 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకుంటారు. అందులో ఇన్వెస్టర్ చాయిస్ ప్రకారం ఒక 2 మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో అట్లా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ క్వార్టర్లీ కావచ్చు, ఆఫర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, మనం సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా లేదంటే ఒక పార్షల్ విత్డ్రాల్ ద్వారా మనం అమౌంట్ తీసుకోవచ్చు, మంత్లీ ఇన్కమ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకుంటారు. ఎప్పుడైనా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఎవ్రీ మంత్ ఆప్షన్ పెట్టుకోకూడదు. మార్కెట్ కొంచెం పడినా స్లాట్గా ఉన్నా కూడా మన యూనిట్లు చాలా కోల్పోతాం. సో కాబట్టి మనం అడ్వైస్ చేసేది ఏంటంటే ఎదర్ క్వార్టర్లీ, ఆఫర్లీ, ఇయర్లీ మాత్రమే తీసుకొని చెప్తున్నాం. సో కాబట్టి ఒక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక దీర్ఘకాలంలో మంచి వెల్త్ చూడాలి అంటే మాత్రం నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సాధ్యమవుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే 50 lakhs దాకా అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియో.
ఎప్పుడైతే 50 lakhs దాటింది అంటే కొంచెం కార్పస్ పెరుగుతుంది కాబట్టి ఒక మంచి ఎక్స్పర్ట్స్ చేతిలో వెళ్తేనే మన పోర్ట్ఫోలియో సేఫ్గా ఉంటుంది, ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే మనం చూస్తాం. ఇప్పుడు చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదర్ ఉంటుంది, హౌస్ వైఫ్, తన పిల్లలకి చదువుతుందని చెప్పుకుంటుంది, స్కూల్ నుంచి రాగానే కొంచెం స్నాక్స్ పెట్టి హోంవర్క్ చేస్తుంది. ఎప్పటిదాకా అంటే 5th class దాకా చెప్పుకుంటుంది. ఎప్పుడైతే 6th class 7th class 8th class వచ్చారో పిల్లలు, అప్పుడు మదర్ కొంచెం టఫ్ అవుతుంది, సిలబస్ పెరుగుతుంది, అంత కాన్సన్ట్రేషన్ చేయలేరు, అప్పుడు మనం ట్యూషన్ పెడతాం. సో అట్లాగే ఒక 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs దాకా మ్యూచువల్ ఫండ్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడైతే దాని కార్పస్ 50 lakhs అయిందో అప్పుడు మనం సొంత నిర్ణయం తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 50 lakhsని మళ్ళీ 40 lakhs తెచ్చుకుంటే బదులు ఒక ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, సేమ్ మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి కాబట్టి లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ఎక్స్పర్ట్స్ చేతిలో మనం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంటే మనకి కొంచెం నిశ్చింతగా ఉంటాం, స్లీప్ హాయిగా నిద్రపోవచ్చు చెప్తున్నాం. సో కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇది September 1st 2024 నుంచి లాంచ్ అయింది కాబట్టి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్, ఇండియాలో ఫస్ట్ టైం వచ్చిన ప్రోడక్ట్ ఇది కాబట్టి కొంచెం ఇది యూజ్ చేసుకుని వ్యూవర్స్ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ తీసుకోమని చెప్తున్నాను. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.